మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మహాకుంభమేళ 144 ఏళ్లకు ఒకసారి వస్తుంది. చాలా పరమ పవిత్రమైన గంగా స్నానాన్ని ఆచరించడానికి దేశంలో కోట్లాది మంది మహాకుంభమేళాకు వెళుతున్న పరిస్థితి సార్. రేపు మౌని అమావాస్య 29. సో ఒక రాష్ట్ర జనాభాకు మించి ఆంధ్ర తెలంగాణ జనాభాకు మించిన భక్తులు అక్కడికి వస్తారు అనేది ఒక అంచనా. అంటే దాదాపు 10 కోట్ల మంది భక్తులు వస్తారు అని చెప్పేసి. సో ఖర్గే ఒక కామెంట్ చేశారు సార్. గంగా నదిలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదో ఒక ఫోటోషూట్ లాగా లేకపోతే ఒక ఈవెంట్ లాగా అక్కడ స్నానాలు చేసేస్తూ ఉన్నారు. కానీ గంగలో మునకతో పేదరికం నశిస్తుందా అంటూ కామెంట్ చేశారు. ఆ కమెంట్తో పాటు అంటే వివాదం వస్తుందని అంటే దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు సార్. ఎవరి మత విశ్వాసాలని కించపరచడం నా అభిమతం కాదు అని చెప్పేసి. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. సో ఖర్గే కమెంట్ మీద మీ అనాలిసిస్. అనవసరమైన కంపారిజన్ కదా. మీకు ప్రజల విశ్వాసాలు పేదరికము ఇవన్నీ పబ్లిక్ పాలసీకి సంబంధించినవి. రెండింటిని ముడిపెట్టాల్సిన అవసరం లేదు కదా. నీకు నమ్మకం ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఎవరి విశ్వాసం వాళ్ళది కదా. సో అందువల్ల ఇవాళ పరీక్షకు రాసే ముందు వెళ్ళి దేవునికి దండం పెట్టుకుంటారు. దేవునికి దండం పెడితే ఎగ్జామ్లో మార్కులు వస్తాయా? రాకపోవచ్చు. కానీ దేవునికి దండం పెడితే ఆ విశ్వాసం కదా. సో కాన్ఫిడెన్స్ కదా. దేవుడిని నమ్మని వాళ్ళు కూడా రేపు ఇంకో దాని నమ్మకం ఉంటుంది. సింబాలిజం అది. సో ఇప్పుడు బర్త్డే నా బర్త్డే కాదు, మా మ్యారేజ్ డే రోజు మా నాన్న ఫోటో ముందు నిలబడి చేతులు జోడించి నాన్నకు దండం పెడతాం. మా నాన్న ఉన్నాడా అక్కడ? అదొక సింబాలిజం. నాన్నకు దండం పెట్టుకున్న లేచుతోనే ఉదయాన్నే నాన్నకు దండం పెట్టి బయటకు వస్తాను. ఇప్పటికి కూడా నాకు అవకాశం ఉంటే ఈవెన్ బర్త్డే మ్యారేజ్ డే ఉన్నా లేకపోయినా అవకాశం ఉదయాన్నే అడావుడు లేకపోతే మా నాన్న ఫోటో ముందు నిలబడి దండం పెట్టి వస్తా బయటికి. అదొక నమ్మకం, అదొక సింబాలిజం. ఈవెన్ టుడే ఇప్పుడు 360 రోజుల్లో కనీసం మా నాన్న ఫోటోకు మనసులోనే దండం పెట్టుకునేది దాదాపు ప్రతిరోజు నేనేం చెప్పను, కానీ 200-250 ప్రతిరోజు. అది నా డ్యూటీ, ఫార్మాలిటీ కాదు కదా. బట్ నాకు అవకాశం ఉంటే మనసులోనైనా నాన్న ఫోటో దండం పెట్టుకొని వస్తాము. ఎందుకు? అదొక సింబాలిజం, నేరం కాదు కదా. నాన్న ఫోటో దండం పెడితే నువ్వు విశ్లేషణ చేస్తావా అని ఎవరైనా అడుగుతుంది, నేను చెప్పాలి. అదొక స్ఫూర్తి, అదొక ఇన్స్పిరేషను, మీకు అదొక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. నా జీవితంలో నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను అంటే మా నాన్నల కృషి వల్ల ఉన్నాను, మా నాన్న ఆశీస్సుల వల్ల ఉన్నాను, మా నాన్న మార్గదర్శకత్వంలో ఉన్నాను అనే ఒక అభిప్రాయం, ఆ రెస్పెక్ట్ ఉంటుంది కదా. ఆ రెస్పెక్ట్ ఎవరి విశ్వాసం వాళ్ళది కనుక మనం ఎప్పుడు కూడా విశ్వాసాన్ని ప్రశ్నించకూడదు. అది మూడో విశ్వాసం అయితే ప్రశ్నించాలి. నిజంగానే మహాకుంభలో స్నానం చేసి ఇక్కడికి వచ్చి ఆటోమేటిక్గా నాకు లాభం అయితే నమ్మితే కష్టం. లేదు, ఎవరైనా హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, హాస్పిటల్ పోకుండా వెళ్ళి ప్రయాగరాజ్ వెళ్ళి నేను కుంభమేళలో స్నానం చేస్తా నా హార్ట్ ప్రాబ్లం పోతుంది అని నమ్మితే తప్పు. నీకు భగవంతుడు కూడా ఏం చెప్తాడు? నీ కృషి ఉండాలి, భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్తాడు. అందువల్ల ఆ కంపారిజన్ ఇది రాంగ్ కంపారిజన్. అందులో భారతీయ జనతా పార్టీ ఏ మాటనైనా అద్భుతంగా స్పిన్ చేసి కాంగ్రెస్ పార్టీని యాంటీ హిందూగా చూపెట్టగలిగే సామర్థ్యం ఉన్నది తెలిసి కూడా అది కాన్షియస్గా లేడా అంటే ఖర్గేని అంటున్నాడు. ఇది నేను ఎవరి విశ్వాసాలు అనే కంపారిజన్ చేయాల్సిన అవసరం లేదు కదా. గంగానదిలో స్నానం చేస్తే కలిగేది కలుగుతుంది. పేదరిక నిర్మూలన అది వేరే ప్రాసెస్ కదా. ఆ ప్రాసెస్ ఈ ప్రాసెస్ కలపాల్సిన అవసరం లేదు. సో ఇది మొదటిది. రెండవది, వాస్తవంగా ఖర్గే టార్గెట్ చేసింది మహాకుంభను కాదు, టార్గెట్ చేసింది హిందువుల మత విశ్వాసాన్ని కాదు. ఆయన టార్గెట్ చేసింది బీజేపీ నాయకుల విశ్వాసాన్ని, బీజేపీ నాయకుల విశ్వాసాన్ని కూడా కాదు, బీజేపీ నాయకుల వ్యవహార సరళి. ఇప్పుడు అమిత్ షా మహాకుంభలో స్నానం చేసిన దాన్ని ప్రస్తావిస్తూ టీవీ కెమెరాలకు అయ్యేదాకా మునుగుతూనే ఉంటారు అని ఆయన ఆరోపణ. ఆ ఆరోపణ చెప్పే క్రమంలో ప్రజలందరూ విశ్వాసాల మీద అటాక్ చేసే మీనింగ్ వచ్చేలా మాట్లాడాడు. అలా మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. రాజకీయంగా చెప్పేది ఏంటంటే దీన్ని ఒక రాజకీయపరమైన ఈవెంట్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. నిజమే కదా.
మహాకుంభలో వెళ్ళి హిందూ రాష్ట్రం కావాలని నినాదాలు కూడా వినబడుతున్నాయి. మహారాష్ట్రలో మహాకుంభలో రాజకీయాలు, పబ్లిసిటీ, ప్రచారము, ఈ వ్యవహారం అంతా నడుస్తున్నది. అది తప్పు మహాకుంభది కాదు, తప్పు వ్యక్తులది. ఇప్పుడు దేవునికి వెళ్ళి నువ్వు దండం పెడతావు, దేవునికి వెళ్ళి దండం పెట్టే వాళ్ళు అనేక మంది ఉంటారు. ఏది ఆశించకుండా భగవంతుడా నన్ను నీలో ఐక్యం చేసుకొని దండం పెట్టేవాళ్ళు ఉంటారు. భగవంతుడా నేను వ్యాపారం చేస్తున్నా, అడవులకు సంపాదన రావాలి నాకు అని దండం పెట్టుకుంటారు. నేను దొంగతనానికి వెళ్తున్నా, భగవంతుడా ఇలా దొంగతనంలో మంచిగా బ్రహ్మాండంగా నేను ఎవరింటికి అయితే దొంగతనానికి వెళ్తానో వాళ్ళు నిద్ర కూడా లేవద్దు, నేను మొత్తం దోచుకొని రావాలని దొంగ కూడా దండం పెడతాడు. తప్పు భగవంతుందా? తప్పు నీది కదా, వ్యక్తిది కదా. భగవంతుడు ఏం చేశాడు? భగవంతుడు తప్పే లేదల్లా, నీ తప్పది. ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం. అందువల్ల ఎవరైనా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తమ వ్యక్తిగత పబ్లిసిటీకి వాడుకుంటే ఆధ్యాత్మిక తప్పు కాదు, వ్యక్తి తప్పు. వ్యక్తిని టార్గెట్ చేసే క్రమంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. నువ్వు బీజేపీని టార్గెట్ చేసుకో, కానీ కోట్లాది ప్రజల విశ్వాసాన్ని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు కదా. వాస్తవంగా ఖర్గే టార్గెట్ చేయదలుచుకున్నది కూడా బీజేపీనే. కానీ అది ఆ ప్రజెంటేషను డెఫినెట్గా ఒక బీజేపీకి ఆయుధం మాత్రం ఇచ్చింది. ఆయుధం బీజేపీ తీసుకుంటుందని కూడా తెలుసు ఎందుకు పడాలి ట్రాప్లో.